హే గైస్, వెల్కమ్ టు MassCoders. పోడ్కాస్ట్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది అనమాట. సో వీడియోని అయితే ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. మంచి మంచి ఇన్సైట్స్ అయితే గెయిన్ చేసుకుంటారు. ఆల్సో అర్జెంట్ గా వీడియోని లైక్ చేసి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే అర్జెంట్ గా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. మాకు కూడా మోటివేషన్ లా ఉంటుంది ఇలాంటి వీడియోస్ ని ఫర్దర్ గా తీసుకురావడానికి. హలో పీపుల్, ఐఎమ్ నిహార్ అండ్ ఐఎమ్ ఫౌండర్ ఆఫ్ MassCoders అండ్ దిస్ డెవలప్మెంట్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇవన్నీ అయితే వేరే లెవెల్లో ఇంట్రెస్ట్ భయ. సో ఈరోజు అయితే మనం పోడ్కాస్ట్ అయితే చేయబోతున్నాం. వి హ్యావ్ భరత్ విత్ us today. He graduated from NIT Bhopal and he's an ex-Amazon software developer. సో బేసిక్గా నాకు డిఎస్ అంటే అసలుకి పడదు, బట్ భరత్కి డిఎస్ అంటే పిచ్చ ఇష్టం అనమాట. సో విల్ టాక్ అబౌట్ దిస్ టాపిక్ లేటర్ దెన్. And yeah, stay tuned for this. Yeah, so yeah, Bharath, like tell me about yourself. I mean, where are you from? And like, how did you get into NIT and stuff? Sure. First of all, thanks Nihar for having me in this podcast. Yes. And yeah, నా విషయానికి వస్తే ఆల్రెడీ అన్ని థింగ్స్ నువ్వే సమ్ అప్ చేసినట్టునో, బట్ లెట్ మీ టెల్ యూ వేర్ ఐమ్ ఫ్రమ్ అండ్ ఆల్. సో నాది నల్గొండ ప్రాపర్ అనమాట, బట్ ఐ వాస్ బార్న్ అండ్ బ్రాట్ అప్ ఇన్ హైదరాబాద్. సో ఇప్పుడైతే హైదరాబాద్లోనే ఉంటున్నా. అండ్ యా, అపార్ట్ ఫ్రమ్ దాట్ ఐఎమ్ అన్ NIT Bhopal graduate, కంప్యూటర్ సైన్స్ చేసా అక్కడ. అండ్ దెన్ ఐ వర్క్డ్ ఎట్ Oracle యాజ్ అ ప్రాజెక్ట్ ఇంటర్న్ అండ్ అమెజాన్లో కూడా సాఫ్ట్వేర్ డెవలపర్లా చేసా. ఇప్పుడు ప్రస్తుతం యూనివర్సిటీ ఆఫ్ మేరీల్యాండ్లో యూనో సీట్ వచ్చింది, చూడాలి, వెళ్ళొచ్చు మోస్ట్లీ. ఓకే, ఫర్ మాస్టర్స్ అండ్ ఎంఎస్. యా, 4 masters. యా, గ్రేట్. యా, దట్స్ ద ఫ్లో. అండ్ ఇప్పుడు ప్రస్తుతం మన కంటెంట్ క్రియేషన్ కూడా చేస్తున్నాం అనమాట, తెలుగులో సాఫ్ట్వేర్ డెవలప్మెంట్. వెరీ గ్రేట్. దట్స్ Yeah, యాక్చువల్లీ. thank you. అండ్ లైక్ హౌ డిడ్ యూ గెట్ ఇంటు NIT? అంటే కష్టాలు ఏ లెవెల్లో ఉండే అట్ దట్ టైమ్, క్రాకింగ్ IIT JEE అండ్ స్టఫ్? రైట్ ఐ నో, అంటే ఇది pretty tough. ఇట్ ఈస్ నాట్ ఈజీ అని నేనేం అట్లా అనను, బట్ ఇట్ కేమ్ ఈజీ ఫర్ మీ బికాజ్ నాకు అన్ని యూనో ఇవేం లేవన్నమాట, అన్ని నావిగేషన్స్ ఏం లేవన్నమాట ఆ టైంలో. ఐ వాజ్ జస్ట్ కూల్ అండ్ కన్సిస్టెంట్. రోజు ఒక 2 గంటలు అలా టైం స్పెండ్ చేస్తూ ఇట్ హ్యాపెండ్ ఈజీ ఫర్ మీ. సో యా, నన్ను అడిగితే ఒక టిప్ చెప్పమంటే ఎక్కువ విషయాల్లో ఇన్వాల్వ్ అవ్వద్దు, ఉన్న 2-3 థింగ్స్ ని సరిగ్గా చేయమని చెప్తా. గ్రేట్. 2-3 hours అంతేనా చదవడం? ఐ మీన్ ఫర్ IIT JEE లైక్ పీపుల్ స్టడీ ఫర్ హెల్ లాట్ ఆఫ్ అవర్స్ కదా, రాత్రి పగళ్ళు 8 hours 10 hours అని. అయినా లైక్ దే ఫేస్ డిఫికల్టీస్ క్రాకింగ్ ద ఎగ్జామ్. సో హౌ డిడ్ యూ మేనేజ్ లైక్ గెటింగ్ ఇంటు NIT విత్ జస్ట్ 2 hours ఆఫ్ స్టడీయింగ్ అండ్ స్టఫ్? రైట్, నన్ను అడిగితే చాలా మంది చేస్తారనమాట, 8 గంటలు 10 గంటలు కూడా చేస్తారు, బట్ హౌ మెనీ ఆఫ్ దెమ్ ఆర్ కన్సిస్టెంట్ ఇస్ ద క్వశ్చన్. ఆల్సో guidance also matters. If you're working towards the wrong direction, then it doesn't matter how many hours you put in, right? No. Yes. So guidance and consistency is the key. It is not how many number of hours. Yep. So yeah, the next question will be, when did you start coding? I want to know that. Coding. Okay. Start చేశారు? Coding, I started pretty early, but not నార్త్ లాగా 12th class లో 10th class లో ఏం కాదు. సో మన తెలుగు వాళ్ళకి pretty early అనమాట. ఫస్ట్ ఇయర్ లో స్టార్ట్ చేశాను నేను కోడింగ్. బిఫోర్ ఐ జాయిన్ మై కాలేజ్, నేను ఒక C కోర్స్ తీసుకున్నా, దాంతో పాటు CS50 కోర్స్ చేసా. ఇఫ్ యూ నో ఇట్ ఇస్ అ వండర్ఫుల్ కోర్స్. అండ్ నార్మల్ గా కోడింగ్ ఎట్లయితే మనకి బోర్డుల మీద చెప్తారో అట్లా చెప్పడం అనమాట ఆ పర్సన్. రియల్ లైఫ్ థింగ్స్ యూజ్ చేసి అండ్ కళ్ళ గట్టిన చూపిస్తాడు కంప్యూటర్ సైన్స్ అంటే. దట్స్ వై నా పర్స్పెక్టివ్ చాలా డిఫరెంట్ ఉంటుంది కోడింగ్ అండ్ వీటి విషయాల్లో వేరే వాళ్ళతో పోలిస్తే. సో యూ స్టార్టెడ్ విత్ C అంటావు? ఐ స్టార్టెడ్ విత్ C, యా. సో అంటే ఇప్పుడు వేరే వాళ్ళకి సజెస్ట్ చేయమంటే C తోనే స్టార్ట్ చేయండి అని చెప్తావా, లేకపోతే ఇప్పుడు ఏ భూమిలో ఉంది కదా, సో పైథాన్ నేర్చుకోండి, లైక్ విల్ యూ సజెస్ట్ సమ్ అదర్ లాంగ్వేజెస్, ఈ లాంగ్వేజ్తో స్టార్ట్ చేస్తే బాగుంటుంది అని? రైట్, ఓకే. సో నన్ను అడిగితే ఐఎమ్ ఇంక్లైన్ టువర్డ్ C, బట్ లెట్ మీ గివ్ యూ అ డిప్లొమాటిక్ ఆన్సర్ దేర్. సో నేనేమంటా అంటే 4 years బ్యాక్ నేను ఎప్పుడైతే స్టార్ట్ చేశానో, వెన్ ఐ హ్యాడ్ నో ఐడియా అబౌట్ వాట్ వాస్ హ్యాపెనింగ్, C was the best language to back then. And even today, if you have no idea about what you want to do with coding, then appudu C language might make sense. But ఇప్పుడు ఈ టైంలో ఎప్పుడైతే మనకి AIML అని చెప్పేసి బాగా బూమ్ నడుస్తుంది, ఆల్సో వెబ్ డెవలప్మెంట్ అండ్ ఆల్ మెర్న్ స్టాక్ బాగా క్రేజ్ నడుస్తుంది, ఇట్లాంటివి ఉన్నప్పుడు you can actually start with any language. ఈ పాయింట్ ఆఫ్ టైంలో స్టార్ట్ విత్ ఎనీ లాంగ్వేజ్, learn the technology, and you'll skills pay you, right? Yes. So skills pay చేస్తే నీ మార్కెట్లో లాంగ్వేజ్ doesn't matter, is what. Yeah.
సో యా మీ పర్సనలీ ఐ స్టార్టెడ్ విత్ పైథాన్. సో ప్రాబ్లమ్ సాల్వింగ్ పైథాన్తోనే స్టార్ట్ చేశాను అనమాట. ఐ జస్ట్ లైక్ సింటాక్స్ మొత్తం ప్రాపర్గా నేర్చుకొని పైథాన్ది ఐ జస్ట్ లైక్ డైవ్డ్ ఇన్ టు ప్రాబ్లమ్ సాల్వింగ్. దాని తర్వాత వెబ్ డెవలప్మెంట్ అంటే బాగా ఇంట్రెస్ట్ వచ్చిందనమాట. సో హెచ్టిఎంఎల్ సిఎస్ఎస్ ఇవన్నీ లైక్ కంప్లీట్ చేసి ఐ స్టార్టెడ్ డైవింగ్ డీప్ ఇన్ టు జావా స్క్రిప్ట్ లాంగ్వేజ్. సో ఐ లర్న్ సి, బట్ దెన్ అంటే సి వచ్చు లైక్ సింటాక్స్ హౌ ఇట్ ఫంక్షన్స్ వచ్చు, బట్ దెన్ I'm not that good at C. So I'm good at Python and JavaScript. Right. And then like I'm doing great with these languages as of now. So I guess టెక్నాలజీ అంటే టెక్నాలజీ అండ్ కరెంట్ ఏదైతే నడుస్తుందో దాని ప్రకారం మనము లైక్ దట్ లాంగ్వేజెస్ ఇవి ఫోకస్ ఆన్, ఐ వుడ్ సే దట్ వుడ్ బి గ్రేట్. లైక్ వాట్స్ యువర్ టేక్? Yeah, if you ask me, that is great. And if you're doing fine in 2 or 3 languages, that is great. అండ్ నాకు ఈ క్వశ్చన్ చాలా మంది అడిగారు అనమాట. ఐ వాంట్ టు ఆన్సర్ దిస్ టు, ఎన్ని లాంగ్వేజెస్ వచ్చు భయ్యా మీకు, ఎన్ని లాంగ్వేజెస్ చేస్తారు అది ఇది అని. నాది ఒకటే ఆన్సర్ ఇది, మీకు ఒక లాంగ్వేజ్ కరెక్ట్ వచ్చు అంటే యూ కెన్ లెర్న్ ఎనీ అదర్ లాంగ్వేజ్ వెరీ ఈజీలీ. ఓకే కొంచెం టైం పట్టింది, 2-3 వీక్స్ టైం పట్టింది, బట్ యూ కెన్ కోడ్ ఇన్ ఎనీ లాంగ్వేజ్. దట్ ఈస్ వాట్ ఐ థింక్. సింటాక్స్ ని మీరు గూగుల్ చేసి కూడా చేయొచ్చు. ఆల్ ఇట్ మ్యాటర్స్ ఇస్ హౌ యూ రైట్ ద లాజిక్, హౌ యూ రైట్ ద స్టెప్స్, అంతే కదా, రైట్? సో ఇట్ డజంట్ మ్యాటర్ విచ్ లాంగ్వేజ్ యూ లెర్న్ అని నేను ఎందుకంటా అంటే యూ కెన్ ఆల్వేస్ స్విచ్. ఓకే కొంచెం సి లాంగ్వేజ్ పైథాన్ నుంచి స్టార్ట్ చేసినప్పుడు సి లాంగ్వేజ్కి వెళ్ళడం కొంచెం డిఫికల్ట్ అవ్వచ్చు, కొంచెం ట్రిక్కీ అవ్వచ్చు, బట్ ఐ థింక్ ఎవ్రీథింగ్ ఈస్ లెర్నబుల్. యూ జస్ట్ హ్యావ్ టు పుట్ ఇన్ టైమ్. అండ్ ఒకవేళ పని వస్తే డెఫినెట్లీ మనం నేర్చుకుంటాం. సో వాట్ ఐ యూజువల్లీ డూ ఈజ్, ఇప్పుడైతే చాట్ జీపీటీ ట్రెండ్ అయితే నడుస్తాం కదా, సో ఐ నో పైథాన్ అండ్ జావా స్క్రిప్ట్ బాగా వచ్చు అనమాట. సో లైక్ ఇఫ్ సమ్మన్ కమ్స్ టు మీ అండ్ ఆస్క్స్ టు కోడ్ దట్ పర్టికులర్ ప్రోగ్రామింగ్ క్వశ్చన్ ఇన్ జావా, సో నేనేం చేస్తా అంటే ఐ జస్ట్ లైక్ పుట్ ద సూడో కోడ్ ఇన్ చాట్ జీపీటీ అండ్ ఐ సే ఇట్ జావాలో రాసి పెట్టు అని. కోడ్ రాసిస్తుంది, జస్ట్ కాపీ పేస్ట్ చేస్తా వెళ్ళి కంప్యూటర్లో. ఇట్ డస్ గ్రేట్ యాక్చువల్లీ. సో ఐ మీన్ లైక్ ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ పర్ఫెక్ట్గా వచ్చి లాజిక్స్ని ఫిగర్ అవుట్ చేయడం బాగా తెలిస్తే ఐ గెస్ దట్ షుడ్ వర్క్. Yeah, in this DS that will work. Yes. I would agree with that. So yeah, like what's the good time to start coding actually? ఈ క్వశ్చన్ కి అసలు ఆన్సర్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? యూ కెన్ లెర్న్ ఇట్ వెన్ ఎవర్ యూ వాంట్. ఇట్స్ నెవర్ టూ లేట్. ఇట్ మైట్ బి టూ ఎర్లీ, ఐ డోంట్ నో, బట్ ఇట్స్ నెవర్ టూ లేట్. ఎప్పుడు కావాలంటే అప్పుడు స్టార్ట్ చేయొచ్చు కోడింగ్ నేర్చుకోవడం అనేది. బట్ ఇఫ్ యూ ఆస్క్ మీ, ఇఫ్ యూఆర్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్, ఇప్పుడు అండర్ గ్రాడ్యుయేషన్ ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నారు అని అనుకుంటే, స్టార్ట్ యాజ్ ఎర్లీ యాజ్ యూ క్యాన్. బికాజ్ మీరు ఎప్పుడైతే కోడింగ్కి తొందరగా డైవ్ ఇన్ చేస్తారో యూ హ్యావ్ టైమ్ టు ఎక్స్పెరిమెంట్, యూ హ్యావ్ టైమ్ టు ఫెయిల్ అండ్ దెన్ లెర్న్, రైట్? మీరు ఒకవేళ లేట్గా స్టార్ట్ చేసే కొద్దీ ప్రాబ్లమ్స్ పెరుగుతాయి, బట్ ఇట్ ఇస్ నాట్ లైక్ యూ కాంట్ కమ్ బ్యాక్, రైట్? సో మీరు ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా కోడింగ్ నేర్చుకుంటే యూ విల్ నో ఇఫ్ ఇట్ ఇస్ ఫర్ యూ. మీకు అర్థమవుతుందా, మీకు మంచిగా వస్తుందా, మీరు ఇంకేమన్నా చేయాలా ఇందులో, ఆర్ యూ హ్యావ్ టు సెలెక్ట్ సమ్ అదర్ ఫీల్డ్స్ అనేది మీకు తొందరగా తెలుస్తుంది. సో నన్ను అడిగితే నేను చెప్తా అంటే ఫస్ట్ ఇయర్ లైక్ ఇట్స్ ఎ వెరీ గుడ్ టైమ్ టు ఎక్స్ప్లోర్ డిఫరెంట్ డొమైన్స్. అందరు ఏం చేస్తారంటే, సో ఇట్స్ లైక్ అంటే సీనియర్స్ ఏం చెప్తారో అది జస్ట్ లైక్ బ్లైండ్గా ఫాలో అయిపోతారు. సో ఐ గెస్ వీ షుడ్ నాట్ డూ లైక్ దట్. ఎక్స్ప్లోర్ డిఫరెంట్ డొమైన్స్. మనకు చాలా ఉన్నాయి ఇప్పుడు. వెబ్ డెవలప్మెంట్ అంట, యాప్ డెవలప్మెంట్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంది, బ్లాక్ చైన్, హ్యాకింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉంటుంది కొంతమందికి. సో లైక్ ఈ డొమైన్స్ అన్ని లైక్ ఎక్స్ప్లోర్ చేసి ఏ పర్టికులర్ డొమైన్లో అయితే ఇంట్రెస్ట్ వస్తుందో దానికి సంబంధించి టెక్నాలజీస్ నేర్చుకుంటూ మంచిగా ప్రోగ్రెస్ అయితే ఆబ్వియస్లీ లైక్ దే విల్ డూ గుడ్ ఇన్ దేర్ కెరియర్స్. That's what I feel personally. I mean, yeah, they should start early in first year. లేకపోతే ఎలా అవుతుందంటే థర్డ్ ఇయర్ లైక్ ప్లేస్మెంట్స్ టైంలో వెళ్తాం, అండ్ దెన్ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఏది చక్కగా రాదు, అండ్ దెన్ దెల్ బి లైక్ ఫస్ట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోవాలి, మరి ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఫిగర్ అవుట్ చేసుకోవాలి, ప్లేస్మెంట్స్ క్రాక్ చేయాలి, ఇంకా అదర్ స్కిల్స్, మళ్ళీ ఇంగ్లీష్ రాదంటారు అది నేర్చుకోవాలి, అన్నీ ఒకేసారి వచ్చి తల మీద పడినట్టు అవుతుంది. సో ఇట్స్ బెటర్ టు స్టార్ట్ ఎర్లీ, ఐ పర్సనలీ ఫీల్. యా, ఏదైనా ఎక్స్ప్లోర్ చేసేది ఉంటే బీటెక్ ఇస్ ద బెస్ట్ ఏజ్. దట్ ఈస్ వాట్ ఐ ఫీల్. నా బీటెక్లో కూడా నేను చాలా ఎక్స్ప్లోర్ చేసా థింగ్స్ని, అండ్ దట్ ఈస్ హౌ ఐ న్యూ వాట్ వర్క్స్ ఫర్ మీ అండ్ వాట్ డజంట్ వర్క్ ఫర్ మీ. అండ్ ఐ వుడ్ సజెస్ట్ ఎవ్రీ వన్ టు డూ దట్, నాట్ జస్ట్ ఇన్ కోడింగ్. ఇఫ్ నన్ను అడిగితే లైట్ హార్టెడ్ వేలో ఏదైనా థింగ్స్ ఏమన్నా ఉంటే ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లోనే ట్రై చేయండి. సో థర్డ్ ఇయర్ ఫోర్త్ ఇయర్ కల్లా మీకు కొంచెం క్లారిటీ వస్తుంది. సో లైక్ వాట్ ఆర్ ద కాన్స్ ఇఫ్ దే డూ స్టార్ట్ లేట్, అంటే లేట్గా స్టార్ట్ చేస్తే? వాట్ ఆర్ ద ప్రాబ్లమ్స్ దే డూ ఫేస్? ఓకే, సో ప్రాబ్లమ్స్ ఏమున్నాయి చెప్పండి. ఇప్పుడు మీకు ప్లేస్మెంట్లు ఫోర్త్ ఇయర్లో వస్తాయి, రైట్? సో ప్లేస్మెంట్లు ఫోర్త్ ఇయర్లో, థర్డ్ ఇయర్లో ఇంటర్న్షిప్స్ వస్తున్నప్పుడు మీరు ఎంత లేట్గా స్టార్ట్ చేస్తే యు ఆర్ దాట్ మచ్ బిహైండ్ ఇన్ ద రేస్, రైట్? ఇఫ్ యూ లుక్ ఎట్ ఇట్ యాజ్ అ రేస్, యు ఆర్ బిహైండ్. సో దాట్ ఈస్ ద థింగ్. మీరు ఎంత లేట్ చేసే కొద్దీ మీకు అంత టైం రెస్ట్రిక్షన్స్ కూడా వస్తాయి, మీకు రెస్పాన్సిబిలిటీస్ కూడా వస్తాయి లేటర్ ఆన్. సో మీరు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లో ఖాళీ ఉంటారు, ఎవరేం అడగరు మిమ్మల్ని ఏం చేస్తున్నారు ఏమని కూడా, మీకు చాలా టైం ఉంటుంది. ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్స్లో మేమైతే మంచిగా సినిమాలకి వెళ్తాం, బయట చిల్ అవుట్ అవుతాం. సో థర్డ్ ఇయర్ ఫోర్త్ ఇయర్కి వచ్చినాక సఫర్ అవుతాం అనమాట.
రైట్ That's సఫర్ what సఫర్ సఫర్ most of the అవ్వాలనుకుంటే people do, డెఫినెట్లీ. right? యా, సో ఎగ్జాక్ట్లీ. ఐ మీన్ అండ్ ఇంకొకటి లైక్ చాలా మంది ఏం చేస్తారంటే ఈ థర్డ్ ఫోర్త్ ఇయర్ ప్లేస్మెంట్స్ టైంలో దే జస్ట్ వాట్ దే డూ ఇస్ పక్కోడు చేసిన ప్రాజెక్ట్స్లో వచ్చి నేనే చేశానని లైక్ రెజ్యూమేలో పెట్టేసుకుంటారు. అండ్ దెన్ లైక్ వాట్ ద డిఫికల్టీస్ దే డూ ఫేస్, లైక్ వాళ్ళ కంపెనీలో లైక్ జాబ్ వస్తుంది. ఆఫ్టర్ దట్ ఏం సీన్ ఉంటుంది అక్కడ కంపెనీస్లో? రైట్. నన్ను అడిగితే ఎప్పుడోకప్పుడు నేర్చుకోవాల్సిందే అబ్బా. మీరు కాలేజ్లో నేర్చుకుంటే కంపెనీలో కొంచెం చిల్ ఉంటుంది. లేదు అవును. కంపెనీలో నేర్చుకుందాం అంటే ఇప్పుడున్న పొజిషన్లో ఇప్పుడు ఏమవుతుందో కూడా తెలియదు మీకు. సో రెసెషన్. ఆల్వేస్ ట్రై టు హ్యావ్ యా రెసెషన్ బోల్తే. యా థింగ్స్ ఆర్ ప్రెటీ మచ్ కొంచెం డిఫికల్ట్ ఉన్న ఈ పాయింట్ ఆఫ్ టైంలో. ఇట్ ఇస్ నాట్ దట్ ఇదే స్టే అవుతుంది అని కాదు. బట్ యా, నన్ను అడిగితే యూ కెన్ లెర్న్ ద స్కిల్స్ వెన్ యూఆర్ ఇన్ కాలేజ్ మస్తు ఫ్రీ టైం ఉంటుంది. అక్కడికి వెళ్ళే కొద్దీ మీరు పెద్దగా అయ్యే కొద్దీ అండ్ కంపెనీస్లో జాబ్ చేసే కొద్దీ కొంచెం యూ హ్యావ్ టు వర్క్ హార్డర్. సో ఎప్పుడైతే కాసేపు గొడవ పడదామా అండ్ జస్ట్ లైక్ ఐ లైక్ డెవలప్మెంట్, యూ లైక్ డిఎస్ఏ. నాకు డిఎస్ఏ అంటే పడదు, బట్ యూ లైక్ డిఎస్ఏ ద మోస్ట్ అండ్ దెన్ లైక్ యూ క్రాక్ టాప్ ఎంఎన్సి. సో నన్ను అడిగితే నాకు డిఎస్ఏ అంటే అసలుకి ఇంట్రెస్ట్ లే, అంటే చేసా నాకు నచ్చలే, నేను మొత్తం డెవలప్మెంట్ సైడే ఉన్నా. బట్ దెన్ యూ నో డిఎస్ఏ ఈజ్ వాట్ ఇట్స్ వెరీ మచ్ కంపల్సరీ టు గెట్ ఇన్ టు టాప్ ఎంఎన్సీస్. సో వాట్ యూ సే, డిఎస్ఏ నేర్చుకోవాలా వద్దా? ఓకే, గుడ్ క్వశ్చన్. అయితే సింగిల్ హ్యాండెడ్లీ నేను ఆన్సర్ అయితే ఎస్, డిఎస్ఏ నేర్చుకోండి. బట్ లెట్ మీ గివ్ యూ, తెలియని వాళ్ళకి కూడా డిఎస్ఏ ఎందుకు చేస్తారు అని చెప్పేసి ఒక చిన్న ఓవర్వ్యూ ఇచ్చేద్దాం. సో నేనేమంటా అంటే, సి ఇఫ్ యు ఆర్ లుకింగ్ ఫర్ అ ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీ దీస్ డేస్, డిఎస్ఏ ఇస్ ద మోస్ట్ ఆ స్కిల్, రైట్? మీకు ఎన్ని కంపెనీలకు వెళ్ళినా కానీ ఫస్ట్ 2-3 రౌండ్స్ కోడింగ్ రౌండ్స్ అవుతున్నాయి. నాకైతే అమెజాన్లో 4 రౌండ్స్ కోడింగ్ రౌండ్సే. ఐ డి నాట్ హ్యావ్ అ హెచ్ఆర్ రౌండ్, రైట్? కోడింగ్ రౌండ్స్లో ఏంటి బాబు నీకు ఇది సెట్ అవుతుందా అది సెట్ అవుతుందా అన్నట్టే అయిపోగొట్టేస్తారనమాట హెచ్ఆర్ రౌండ్ కూడా. సో అట్లాంటి టైంలో ఉన్నాం మనం. సో ఇఫ్ యూ ఆస్క్ మీ, డిఎస్ఏ ఇస్ రిక్వైర్డ్ టు క్రాక్ గుడ్ ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్ అండ్ గెట్ గ్రేట్ జాబ్స్. బట్ వై ఈజ్ ఇట్ ఇంపార్టెంట్ డిస్కస్ చేసే ముందు ఐ విల్ ఆల్సో టెల్, డిఎస్ఏ అందరికీ అవసరమా అంటే ఐడ్ సే నో. ఓకే, డిఎస్ఏ అందరికీ అవసరం లేదు. మీరు టాప్ ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్లో సాఫ్ట్వేర్ డెవలపర్ అనే రోల్ కొట్టాలి అండ్ యు ఆర్ ఫ్లెక్సిబుల్ అనుకున్నప్పుడు ఆ రోల్కి చాలా ఎక్కువ యూజ్ అవుతుంది. బట్ ఇఫ్ యూఆర్ అ ఫుల్ స్టాక్ డెవలపర్, లెట్స్ సే ఇఫ్ యూఆర్ అ ఫుల్ స్టాక్ డెవలపర్ అండ్ యూ హ్యావ్ ప్రెటీ గుడ్ నాలెడ్జ్ ఆఫ్ వాట్ యూర్ డూయింగ్, దెన్ ఒక స్టార్ట్అప్ కంపెనీకి వెళ్ళినప్పుడు మిమ్మల్ని డిఎస్ఏ అడగరు. డైరెక్ట్గా మీ స్కిల్ని చూసి, మీ డెవలప్మెంట్ స్కిల్ని చూసి తీసుకుంటారు, రైట్? సో ఇఫ్ యూఆర్ లుకింగ్ ఫర్ అ టాప్ ఎంఎన్సీ, అక్కడ ఫ్లెక్సిబిలిటీ ఎక్కువ కావాలి మనుషులకి కాబట్టి డిఎస్ఏలో చెక్ చేస్తారు. అండ్ ఇఫ్ యూఆర్ లుకింగ్ ఫర్ ప్రోడక్ట్ స్టార్ట్అప్కి వెళ్ళినప్పుడు, ఒక స్టార్ట్అప్లో మీరు జాబ్ కొట్టాలనుకున్నప్పుడు, దే డోంట్ ఈవెన్ కేర్ అబౌట్ వాట్ యు నో, వాట్ యూ డోంట్ నో. ఆల్ దే వాంట్ ఇస్ రేపు పొద్దున వెబ్సైట్ తయారైందా, ఎల్లుండి పొద్దున యాప్ తయారైందా అనేది మాత్రమే కావాలి కాబట్టి దే డోంట్ హ్యావ్ టైమ్ టు చెక్ ఆల్ దిస్. వాళ్ళు మిమ్మల్ని స్కిల్ చూసి తీసుకుంటారు. సో ఇంకో క్వశ్చన్ ఏంటిదంటే, ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను చాట్ జీపీటీలోకి వెళ్ళి, ఐ మీన్ లైక్ ఇఫ్ ఐ ఆస్క్ సమ్ ప్రోగ్రామింగ్ క్వశ్చన్ డేటా స్ట్రక్చర్స్కి సంబంధించే, ఇట్ ఆన్సర్స్ మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్. అంటే ఏదో కొన్ని ఇష్యూస్ ఉండొచ్చేమో లైక్ అది రాసి పెట్టిన కోడ్లో, బట్ ఇట్ యాక్చువల్లీ సాల్వ్స్ మోస్ట్ ఆఫ్ ద స్టఫ్. నేను మళ్ళీ దాంట్లో ఏదో కొద్దిగా బగ్ ఉంటుంది, అది ఫిగర్ అవుట్ చేసుకుంటే సరిపోతుంది. నేను ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, నిజంగా నేర్చుకోవడం అవసరమా? మొత్తం మొత్తం పని చేసి పెడుతుంది కదా, వై షుడ్ వి లర్న్? ఐ మీన్ ఒకవేళ లైక్ ఫ్యూచర్లో కంపెనీస్ పర్స్పెక్టివ్ ఏమైనా చేంజ్ అవుతుందా? అంటే దే స్టార్ట్ హైరింగ్ లైక్ ఈ పర్టికులర్ స్కిల్, అంటే చాట్ జీపీటీని ఎలా వాడుకోవాలో బాగా వచ్చిన వాళ్ళని హైర్ చేసుకుంటాయి కంపెనీస్. అంటే డిఎస్ఏ రాకపోయినా చాట్ జీపీటీని వాడి డిఎస్ఏ ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేయాలో వచ్చిన వాళ్ళని హైర్ చేసుకుంటాయి. లైక్ ఇలా ఏమైనా సిచ్యువేషన్స్ మారబోతున్నాయా ఫ్యూచర్లో? గ్లాడ్ యూ ఆస్ దిస్ క్వశ్చన్. చాలా మందికి డౌట్ ఉంటుంది బికాస్ దే సీ డిఎస్ఏ యాజ్ అ వే టు గెట్ ఇన్ టు కంపెనీ, రైట్? కంపెనీలోకి వెళ్ళిన తర్వాత డిఎస్ఏలో ఏం పని అనేసి చాలా మంది అడుగుతారు. ఈవెన్ అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఇట్లాంటి కంపెనీస్, మైక్రోసాఫ్ట్ లాంటి కంపెనీస్ డిఎస్ఏ అడుగుతున్నాయి. లోపలికి వెళ్ళాక ఏం పని ఉంటుంది డిఎస్ఏతో ఇస్ వాట్ ఎవ్రీవన్ ఆస్క్స్. లెట్ మీ ఆన్సర్ దిస్ క్వశ్చన్ వన్స్ అండ్ ఫర్ ఆల్. ఓకే, ట్రైలర్ కట్లో పెట్టాం కదా అమెజాన్లో ఎంతవరకు డిఎస్ఏ. యా సో లెట్ మీ ఆన్సర్ దిస్ క్వశ్చన్ వన్స్ అండ్ ఫర్ ఆల్, రైట్? సో అమెజాన్, మైక్రోసాఫ్ట్, గూగుల్ లాంటి పెద్ద పెద్ద కంపెనీల్లో డిఎస్ఏ నేర్చుకొని లోపలికి వెళ్తే అక్కడ యూజ్ అవుతుందా డిఎస్ఏ అనేది అందరికీ ఉన్న క్వశ్చన్. బికాజ్ పీపుల్ ఆర్ సీయింగ్ ఇట్ యాజ్ అ మీడియం టు గెట్ ఇన్ టు ద కంపెనీ. బట్ దాని తర్వాత డిఎస్ఏ యూజ్ ఏంటి అనేది చాలా మందికి తెలియదు. ఇప్పుడు నేను చెప్తా డిఎస్ఏ ఎందుకు అడుగుతారు, రైట్? మనము ఒక స్టార్ట్అప్ కంపెనీలో ఒకవేళ అప్లై చేస్తున్నాము అంటే మనకి వెబ్ డెవలప్మెంట్ స్కిల్ ఉంటే సరిపోతుంది, అది ఆల్రెడీ డిస్కస్ చేసాం. బట్ ఇఫ్ యూఆర్ గోయింగ్ ఇంటూ అన్ ఎంఎన్సీ, అమెజాన్కి ఆల్రెడీ వెబ్సైట్ ఉందా అంటే ఉంది. మీరు వెళ్ళి కొత్త వెబ్సైట్లు తయారు చేయట్లేదు. దెర్ ఆర్ సమ్ థింగ్స్ వేర్ యూ నీడ్ టు క్రియేట్ న్యూ వెబ్సైట్స్.
బట్ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఏం చేస్తుంటారు, ఉన్న వెబ్సైట్స్ని మారుస్తుంటారు, రైట్? అండ్ ఆల్సో ఉన్న బగ్స్ని ఫిక్స్ చేస్తూ ఉంటారు. దిస్ ఈస్ నాట్ ఎ ప్యూర్ డెవలప్మెంట్ స్కిల్, రైట్? సో ఇవన్నీ చేయడానికి ఏం స్కిల్ కావాలి అంటే లాజిక్ కావాలి. అండ్ హౌ కెన్ కంపెనీస్ టెస్ట్ లాజిక్? కోడింగ్, డిఎస్ఏ వీటితో టెస్ట్ చేస్తారనమాట. ఇట్ ఈస్ నాట్ దట్ రోజు మన మేనేజర్ వచ్చి ఇది బాబు ఇది టూ సమ్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయి, ఆ సమ్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయి, పేర్ సమ్ సాల్వ్ చేయి అని చెప్పేసి అడగరు. కానీ ఆల్ దీస్ కాన్సెప్ట్స్ విచ్ యూ లెర్న్ will get used there. Logic అనేది యూజ్ అవుతుంది అనమాట, నాట్ ఎగ్జాక్ట్లీ డిఎస్ఏ. సో ఐ సీ పీపుల్ లైక్ అంటే డిఎస్ఏ నేర్చుకోరు, దే డూ డెవలప్మెంట్ అండ్ దే మేక్ హెల్ ఏ లాట్ ఆఫ్ మనీ దెన్ వాట్ అండ్ ఇంజనీర్ వర్కింగ్ అ టాప్ ఎంఎన్సీ ఆన్స్. లైక్ అక్కడ ఎంఎన్సీ అంటే అమెజాన్, గూగుల్ లాంటి పెద్ద పెద్ద కంపెనీస్లో వర్క్ చేసి సంపాదించే దానికంటే ఎక్కువ సంపాదిస్తున్నారు బీయింగ్ ఇన్ ఫస్ట్ అండ్ సెకండ్ ఇయర్స్. ఐ హ్యావ్ సీన్ పీపుల్ లైక్ దట్ అండ్ దే ఆర్ ఇన్ టు డెవలప్మెంట్ అండ్ దే ఆర్ ఇన్ టు Web3, దే ఆర్ ఇన్ టు హ్యాకింగ్ అండ్ లైక్ డిఫరెంట్ స్టఫ్. సో వాట్స్ యువర్ టేక్ ఆన్ దిస్? అంటే ఐ మీన్ అంటే డిఎస్ఏ ఇట్స్ లైక్ కంపల్సరీ కావాలా? అది ఉంటేనే లైఫ్ ఇంకా లైక్ ఆర్ దేర్ ఎనీ వేస్ లైక్ హౌ టు స్టార్ట్ విత్? లైక్ యూ కెన్ గివ్ సమ్ పర్స్పెక్టివ్. యా, ఐ విల్ డెఫినెట్లీ గివ్ ఎ పర్స్పెక్టివ్ హియర్. మంచి ఎగ్జాంపుల్ కూడా వచ్చిందనమాట. సో నువ్వు అంటున్నది కరెక్టే. సో డెవలప్మెంట్ చేసి టాప్ ప్యాకేజ్లో తీసుకుంటున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు, రైట్? నీ చుట్టూ ఉన్నారు, రైట్? బట్ నేనేమంటా అంటే వాట్ ఈస్ ద కౌంట్ ఆఫ్ దెమ్? అండ్ I'm not trying to discourage people here. What I'm trying to put into perspective is డెవలప్మెంట్ చేసి మంచి జాబులు కొట్టచ్చు. మీరు ఏ స్కిల్ అయినా నేర్చుకొని అందులో టాప్ 1%, టాప్ 0.1%లో ఉంటే యూఆర్ పేడ్ హెల్ అమౌంట్ ఆఫ్ మనీ, హెల్ అ లాట్ ఆఫ్ మనీ, రైట్? ఇట్ ఈస్ నాట్ దట్ యూఆర్ గెటింగ్ పేడ్ లెస్. బట్ వాట్ అబౌట్ ఎవ్రీ వన్ ఎల్స్, రైట్? మన క్రికెటర్ విరాట్ కోహ్లీ అనిపిస్తున్నారు, రైట్? విరాట్ కోహ్లీ సెంచరీలు కొడతాడు, మస్తు పైసలు వస్తాయి అండ్ ఆల్ గుడ్. బట్ నా పక్కన కూడా చాలా మంది క్రికెటర్స్ ఉన్నారు ఎవరైతే విరాట్ కోహ్లీ కాదు. సో డిఎస్ఏ ఇస్ బికమింగ్ అ సేఫ్ జోన్ అనమాట. డిఎస్ఏ ఇస్ లైక్ జాబ్ చేయడం వేర్ డెవలప్మెంట్ లో టాప్ ఆడడం అనేది క్రికెట్ కొట్టడం లాంటిది. బట్ ఐ డెఫినెట్లీ టెల్ యూ, ఇఫ్ యూ హ్యావ్ ద స్కిల్, ఇఫ్ యూ హ్యావ్ ద ఇంట్రెస్ట్, ఇఫ్ యూ పుట్ ఇన్ అవర్స్, డెఫినెట్లీ ఏ స్కిల్ అయినా ఏదైనా అంతే లెవెల్లో పే చేస్తుంది. టాప్ ఎంఎన్సీస్ లో పే చేసే మనీ అనేది ఏమి మనకి అన్నిటికంటే హై, లేకపోతే అది మన ఇది కాదనమాట, అది మనం ఆపే అమౌంట్ ఏం కాదు. యూ కెన్ డెఫినెట్లీ ఎర్న్ సో మచ్ మోర్ డూయింగ్ డెవలప్మెంట్, డూయింగ్ ఎనీథింగ్ ఎల్స్. యా, నన్ను అడిగితే నేనేం చెప్తానంటే ప్రాపర్ మెంటర్షిప్ లేదని అంట. అంటే ఫర్ ద స్టూడెంట్స్, ఫర్ ద బిగినర్స్ హూ ఆర్ ఇన్ ఫస్ట్ ఇయర్స్, అంటే ఇట్స్ లైక్ ఎలా అవుతుందంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఎవరో పక్కింటి అంకల్, పక్కింటి ఆంటీ చెప్పారని బీటెక్ జాయిన్ అవుతారు. అది సో లైక్ పీపుల్ విల్ సే సిఎస్సిలో మంచి జాబ్స్ వస్తాయి, సిఎస్సి జాయిన్ అవుతారు. అక్కడికి వచ్చినాక కాలేజ్లో వచ్చినాక సీనియర్స్ అరే నువ్వు ఇది చేస్తేనే మంచి ప్లేస్మెంట్ వస్తుంది, లేకపోతే రాదు. సో అక్కడ వాళ్ళు చెప్పింది ఫాలో అవుతారు. సో లైక్ వీళ్ళు సొంతంగా బుర్ర పెట్టి నేను ఇది చేయాలి అది చేయాలని లైక్ ఇది అసలు లేనే లేదు ఇప్పుడు నన్ను అడిగితే. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఇట్ లైక్ దే గో విత్ ద ఫ్లో, దట్స్ ఇట్. ఐ మీన్ నన్ను అడిగితే నేను చెప్తా అంటే దిస్ స్మాల్ గ్యాప్ అందరికీ లైక్ ప్రాపర్ మెంటర్షిప్ ఉంటే, లైక్ ప్రాపర్ గైడెన్స్ ఉంటే, దే విల్ ఈవెన్ మేక్ మ్యాజిక్స్ అండ్ వండర్స్. దట్స్ వాట్ ఐ ఫీల్ పర్సనలీ. దట్ ఈస్ డెఫినెట్లీ ట్రూ కదా. అంటే దట్ ఈస్ వై ఐ బిలీవ్ ఇన్ మెంటర్ కల్చర్ అనమాట, రైట్? ఇక్కడ మనకు లేదు పక్కింటి ఆంటీ, పక్కింటి అంకుల్ చెప్పారని చెప్పేసి వాళ్ళు సిఎస్సి అని చెప్తే ఈవెన్ ఫైన్, బట్ ఈసీ అని కూడా చెప్తారు. నువ్వు అటు వెళ్ళొచ్చు, ఇటు వెళ్ళొచ్చు, అటు కూడా వెళ్ళొచ్చు, ఇటు కూడా వెళ్ళొచ్చు. ఎటు వెళ్తున్నారు లాస్ట్ కి? ఐ హావ్ లైక్ సమ్ ఆఫ్ మై ఫ్రెండ్స్ అంటే ఎవరో పక్కింటి అంకుల్, పక్కింటి ఆంటీ చెప్పారని ఈసీ తీసుకొని, అండ్ దెన్ వాళ్ళకి ఎలక్ట్రానిక్స్ అంటే ఇంట్రెస్ట్ లేదనమాట పెద్దగా. బట్ వాళ్ళు చెప్పారని అంటే గవర్నమెంట్ జాబ్స్ వచ్చేస్తాయి మీకు ఈసీ తీసుకుంటే, సాఫ్ట్వేర్ సైడ్ కూడా వెళ్ళొచ్చు, హార్డ్వేర్ సైడ్ కూడా వెళ్ళొచ్చు అని. సో లైక్ సమ్ ఎక్స్పర్ట్స్ అని చెప్పారని లైక్ ఈసీ తీసుకుంటారు. అంటే బేసిక్గా వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండదు ఈసీ అంటే. దే జస్ట్ లైక్ గెట్ ఇన్ టు దట్ పర్టికులర్ ఈసీ అనే థింగ్, అండ్ దెన్ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్కి వచ్చాక సబ్జెక్ట్ డెప్త్ వెళ్తుంది, ఇంట్రెస్ట్ ఉండదు చేయడానికి. అండ్ దెన్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే కోడింగ్ కూడా చేయాలి, లైక్ టు బి ఆన్ ఎ సేఫ్ జోన్. సో like they face lot of difficulties. That's what happening. I mean, how shall we overcome this? One thing you could do is reach out to people who are already doing what you're trying to do, right? మీరు ఒకవేళ if you are trying to get మంచి ప్యాకేజ్లో తెచ్చుకుందాం సాఫ్ట్వేర్ కంపెనీలో అనుకుంటే ఆల్రెడీ చేస్తున్న వాళ్ళని అడగండి. మీరు ఒక క్రికెటర్ అవుదాం అనుకుంటే ఆల్రెడీ క్రికెట్ ఆడుతున్న వాళ్ళని కోచ్లను అడగండి. ఇఫ్ యూ ఆస్క్ యువర్ పక్కింటి అంకుల్, వాళ్ళు ఏం చెప్తారు? వాళ్ళు క్రికెట్ ఎట్లాడలో వాళ్ళు నేర్పిస్తారు, మీకు ఏం వాళ్ళు రాదని చెప్పరు, వాళ్ళు నేర్పిస్తారు. సో దే మైట్ హ్యావ్ దేర్ ఓన్ స్కిల్స్, బట్ మీరు ఏం స్కిల్ కోసం వెతుకుతున్నారో ఆ స్కిల్ ఉన్న పర్సన్ అడగండి. లింక్డ్ఇన్ ఇస్ అ గ్రేట్ ప్లేస్ టు కనెక్ట్ ఫర్ ప్రొఫెషనల్ పీపుల్, రైట్? లింక్డ్ఇన్కి వెళ్ళండి, అందరితో కనెక్ట్ అవ్వండి. లింక్డ్ఇన్ వల్ల నేను చాలా ఉపయోగాలు ఉన్నాయి, ఇవన్నీ ఇక్కడ కవర్ చేయలేమేమో కానీ డెఫినెట్లీ యూ షుడ్ హ్యావ్ అ లింక్డ్ఇన్ అకౌంట్. సో అది వెళ్ళి క్రియేట్ చేసేసుకోండి ఇప్పుడు, రైట్? అందరితో కనెక్ట్ అవుతే అక్కడ నుంచి మీకు ఇన్పుట్స్ తెలుస్తూ ఉంటాయి. వాళ్ళు వీళ్ళు ట్రై టు ఫాలో
పీపుల్ హూ షేర్ ఇన్ఫర్మేషన్ లైక్ దిస్, రైట్? ఎవరైతే ఆ డొమైన్లో మీకు ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నారో అండ్ మీ చుట్టుపక్కల ఎవరైతే సాఫ్ట్వేర్ జాబులు చేస్తున్నారో వాళ్ళందరిని అడగండి అండ్ యూ షుడ్ గెట్ అ గుడ్ ఐడియా ఆఫ్ వాట్ టు డూ నెక్స్ట్. నన్ను అడిగితే నేను ఇచ్చే బెస్ట్ సజెషన్, ఇఫ్ యూ ఆర్ లైక్ ఇన్ ఫస్ట్ ఇయర్ అండ్ దెన్ ఇఫ్ యూ ఆర్ స్టార్టింగ్ యువర్ కెరియర్ అంటే ఐ బెటర్ సజెస్ట్ యూ టు క్రియేట్ లింక్డ్ ఇన్. దట్స్ వేర్ లైక్ పీపుల్ పోస్ట్ హెల్ లాట్ ఆఫ్ జాబ్స్. అంటే క్యాంపస్లో నాకు ప్లేస్మెంట్స్ వస్తాయి, వాటిపైన నేను డిపెండ్ అవ్వాలని ఏం లేదు. ఇక్కడ చాలా జాబ్ ఆపర్చునిటీస్ వస్తాయి, అన్నిటికీ నువ్వు అప్లై చేయొచ్చు. అంటే ఇట్స్ లైక్ Right. ఓపెన్, లైక్ వీ కెన్ డైరెక్ట్లీ కనెక్ట్ విత్ హెచ్ఆర్, సిఇఓస్ ఆఫ్ టాప్ కంపెనీస్, స్టార్ట్అప్ కంపెనీస్. Right. డైరెక్ట్గా మాట్లాడొచ్చు మనం, అండ్ దెన్ వీ గెట్ హెల్ లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఓవర్ దర్. చాలా మందికి తెలియదు, బట్ తెలిసినా నెగ్లెక్ట్ చేస్తారు అకౌంట్ క్రియేట్ చేసుకోకుండా. నేను థర్డ్ ఇయర్లో చేసుకుంటాలే, ఫోర్త్ ఇయర్లో చేసుకుంటాలే. అండ్ దెన్ ఈ ఇన్స్టాగ్రామ్ని స్క్రోల్ చేస్తారు కదా, లైక్ ద పీపుల్ స్క్రోల్ లైక్ 3-4 అవర్స్ ఎవ్రీడే. ఒక 15 minutes 30 minutes ఈ లింక్డ్ఇన్కి కేటాయిస్తే ఎవ్రీడే, ఐ మీన్ ఐ ఫీల్ లైక్ దట్. అంటే అది ఎవ్రీడే ఫాలో అవుతే దే విల్ బీ డిఫరెంట్ అట్ ద ఎండ్ ఆఫ్, అంటే 3 years 4 years కంప్లీట్ అయిపోయినాక దే విల్ బీ ఇన్ అ డిఫరెంట్ పొజిషన్, బికాస్ దే మైట్ హ్యావ్ ఎండ్ అప్ బిల్డింగ్ ఎ స్ట్రాంగ్ నెట్వర్క్ అండ్ దెన్ కనెక్షన్స్ ఉంటాయి. ఏదైనా లైక్ కంపెనీస్లోకి వెళ్ళాలంటే దే గెట్ రెఫరల్స్ ఈజీలీ ఇఫ్ దే హ్యావ్ స్ట్రాంగ్ నెట్వర్క్. సో ఐ ఫీల్ లైక్ లింక్డ్ఇన్ ఎంత బెటర్, ఎంత అర్లీగా చేసుకుంటే దట్ విల్ యాక్చువల్లీ హ్యావ్ ఎ హ్యూజ్ ఇంపాక్ట్. I'd definitely agree. If I had to add to it, నేనేమంటా అంటే ఎవ్రీథింగ్ డిపెండ్స్ ఆన్ ద కమ్యూనిటీ. యు ఆర్ యావరేజ్ ఆఫ్ 5 people అరౌండ్ యూ అంటారు కదా. సో ఇఫ్ యు ఆర్ అమంగ్స్ పీపుల్ హూ ఆర్ ఆల్రెడీ డూయింగ్ డెవలప్మెంట్, హూ ఆర్ ఆల్రెడీ డూయింగ్ కోడింగ్, ఆర్ యునో మీరు ఏ ఫీల్డ్ అయినా సరే ఆ ఫీల్డ్లో ఆల్రెడీ ఉన్న వాళ్ళు, ఆ ఫీల్డ్లో ఆల్రెడీ థింగ్స్ చేస్తున్న వాళ్ళ చుట్టూ ఉంటే మీరు వాళ్ళ లెవెల్కి వెళ్ళిపోతారు అనుకోకుండా, రైట్? సో లింక్డ్ఇన్లో మీరు ఒకవేళ ఓపెన్ చేసి చూస్తే దేర్ ఆర్ పోస్ట్ లైక్ నేను అది చేసా, నేను ఫస్ట్ ఇయర్ ఉన్నా అది చేసేసా, సెకండ్ ఇయర్లో ఉన్నా ఇది చేసేసా, నేను థర్డ్ ఇయర్లో ఉన్నా నాసా రాకెట్ పంపించేసా, ఇట్లాంటి మాటలు మాట్లాడుతున్న వాళ్ళు మీ చుట్టూ ఉన్నప్పుడు యూ విల్ డెఫినెట్లీ గెట్ మోటివేటెడ్. అండ్ మీకు తెలుస్తుంటాయి లైఫ్లో, లైఫ్లో అనకూడదు బట్ కెరియర్లో ఇట్ ఇస్ నాట్ 4th year తర్వాతనే ప్లేస్మెంట్, సిక్స్త్ ఇయర్ తర్వాతనే ప్రమోషన్ అని కాకుండా దేర్ ఆర్ పీపుల్ హూ ఆర్ ట్రైంగ్ డిఫరెంట్ థింగ్స్. షార్ట్ కట్లు కొడుతున్నారు, షార్ట్ కట్లు అన్నీ ఉన్నాయి. నువ్వు ఇందాక చెప్పినట్టు డెవలప్మెంట్ ఎవరైతే కొడుతున్నారో దీస్ ఆర్ ద థింగ్స్ హౌ దే డూ ఇట్, రైట్? దే కనెక్ట్ విత్ పీపుల్, దే కనెక్ట్ విత్ కంపెనీస్, దే కనెక్ట్ విత్ CEOs, and then they get good opportunities because they have skill, right? This is, yeah, ఇట్స్ ఏ వెరీ గ్రేట్ ప్లాట్ఫామ్ యాక్చువల్లీ. చాలా మందికి తెలుసు, బట్ దే డోంట్ నో హౌ టు యూజ్ దట్. yeah, definitely true. We'll do some reels on LinkedIn as well. Yeah, why not Yeah. ప్లాన్ లో ఉన్నాయి అవి. That's great. So yeah, the next question will be DSA ఎక్కడి నుంచి నేర్చుకోవాలి? సో Yeah, లైక్ DSA ఎక్కడి చాలా నుంచి ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. సో ఐ జస్ట్ లైక్ మేక్ క్వశ్చన్ ఎలాబరేటివ్లీ. సో ఇట్స్ లైక్ Sure. ఏ లాంగ్వేజ్లో డిఎస్ఏ నేర్చుకోవాలి, ఆ పర్టికులర్ లాంగ్వేజ్ని లైక్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ లాంగ్వేజ్ నేర్చుకుంటాం మనం, దాని తర్వాత విల్ డూ డిఎస్ఏ. దట్స్ వెరీ క్లియర్. సో ఏ లాంగ్వేజ్ నేర్చుకుంటే బెటర్, లైక్ C++, జావానా, పైథానా? ఐ మీన్ లైక్ ఐఎమ్ గివింగ్ యూ 3 options బికాస్ దీస్ ఆర్ లైక్ Okay. చాలా మంది దీనిలో చేస్తారు కాబట్టి. C++, జావా, పైథాన్. వాట్ లాంగ్వేజ్ డూ యూ ప్రిఫర్? అండ్ దెన్ ఇఫ్ యూ వాంట్ టు సజెస్ట్ సమ్ రీసోర్సెస్ వేర్ టు లెర్న్ ఫ్రమ్, వాట్ ఆర్ దోస్ రీసోర్సెస్? ఓకే, సో నా మైండ్లో ఉన్న రీసోర్సెస్ నేను చెప్తా ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్. బట్ బిఫోర్ దాట్ లెట్ మీ టాక్ అబౌట్ ద లాంగ్వేజ్. అంటే డిఎస్ఏ ఎందులోనైనా చేయొచ్చు, ఇట్ విల్ వర్క్ ద సేమ్. బట్ లెర్నింగ్ రిసోర్సెస్ ఉన్నాయా అన్న పాయింట్ మీద నేను మాట్లాడితే అవును. C++లో ఎన్ నెంబర్ ఆఫ్ రీసోర్సెస్ అనమాట. అందరూ చేసేది అందులోనే కాబట్టి ఇఫ్ యూఆర్ లుకింగ్ ఫర్ ఫీల్డ్ వేర్ డిఎస్ఏ నేర్చుకొని సాఫ్ట్వేర్ జాబ్ కొడదాం అనుకుంటే, అండ్ ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఎనీ అదర్ ఇంట్రెస్ట్, మీకు ఇట్లా ఆల్రెడీ ఫిక్స్ అయ్యి లేకపోతే, ఐడ్ సజెస్ట్ మీకు ఇంకా ఏం ప్రిరిక్విజిట్స్ లేకపోతే C++కి వెళ్ళిపోండి అని నేను సజెస్ట్ చేస్తా. ఒకవేళ మీరు జావాలో చేద్దామన్నా కానీ ఇంకొంతమంది చెప్తున్నారు, కునాల్ కుష్వాహా లాంటి వాళ్ళు జావాలో డిఎస్ఏ షీట్ తయారు చేస్తున్నారు, యూ కెన్ ఫాలో దెమ్. అండ్ యా, C++లో అయితే స్ట్రైవర్ A to Z షీట్, ఇట్ ఈస్ స్ట్రైవర్ గురించి నేను ఎంత చెప్తే అంత తక్కువ అనమాట, ఎంత చెప్పినా తక్కువే. హీస్ జస్ట్ జమ్ ఆఫ్ అ పర్సన్. అండ్ అతను షేర్ చేస్తున్నంత నాలెడ్జ్ అయితే నాకు తెలిసి యూట్యూబ్ కమ్యూనిటీలలో వీటిలలో ఎక్కడ అంత నాలెడ్జ్ ఉండదు. అండ్ హీ హ్యాస్ అ షీట్ వేర్ యూ కెన్ లెర్న్ కోడింగ్ స్టెప్ బై స్టెప్. అండ్ డిఎస్ఏ అనే ముందు మీరు ఫస్ట్ లాంగ్వేజ్ అయితే డెఫినెట్లీ క్లియర్ ఉండాలి, ఆ తర్వాతే డిఎస్ఏకి మూవ్ అవ్వండి. అవును. సో C++లో నేర్చుకోవాలంటే స్ట్రైవర్ ఇస్ హెల్ప్ఫుల్. అండ్ పైథాన్ విషయానికి వస్తే నాకు నిజం చెప్తున్నా, పైథాన్లో నాకు అన్ని డిఎస్ఏ రిసోర్సెస్ దొరకట్లే అనమాట. ఇఫ్ ఎనీవన్ హ్యాస్ ఎనీ రిసోర్సెస్ ప్లీజ్ డూ షేర్ విత్ మీ. యా, కమెంట్ సెక్షన్లో అయితే యా జస్ట్ లైక్ షేర్ ద రిసోర్సెస్, అదర్ పీపుల్ Yeah. మైట్ ఫైండ్ ఇట్ యూస్ఫుల్. యా, పైథాన్లో అయితే చాలా Definitely. రీసోర్సెస్ తక్కువ ఉన్నాయి. జావా, C++, అంటే లైక్ దీస్ 2 లాంగ్వేజెస్. అంటే ఇంకా వీ హ్యావ్ దిస్ కోర్స్ కదా, శ్రద్ధా కప్రా కోర్స్ యాజ్ వెల్. రైట్. దట్ Yeah. దట్ ఈవెన్ పీపుల్ కెన్ ఫాలో. సో
ఆల్సో టెక్ డోస్ అనే ఛానల్ ఉంటుంది. ఇట్ ఈస్ నాట్ వెరీ ఫేమస్ ఐ థింక్, బట్ అతని వీడియోలు కూడా నేను నా ప్లేస్మెంట్స్ టైంలో చాలా ఎక్కువ చూసాను అనమాట. ఈజ్ సూపర్ హెల్ప్ఫుల్. అండ్ ఇంకేమైనా ఉంటే కూడా I'll update you with that. Right? There are many resources. I'll just update you with that. Make sure you follow us on Instagram. Real time updates అన్ని ప్రాపర్ గా వస్తుంటాయి. Instagram links description లో ప్రొవైడ్ చేస్తాం అనమాట. సో you can check it out from there. So make sure you follow, because Telugulo we are making Telugu community ni, or that too technical community, like we are scaling it up. So please try to support us as well. And we are waiting. You can go ahead, you can go follow our pages and come back. wait just Definitely also communities కూడా బిల్డ్ చేస్తున్నాం కాబట్టి you can join those communities where people are super helpful. ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటేనే you grow, right? Like minded people should help each other and then they grow. Yes. ఇది ట్రైలర్ కట్ మాత్రమే భయ్య. సినిమా లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, అంటే పార్ట్ 2 అనమాట. అక్కడ మరిన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్కి అయితే ఆన్సర్ చేసి పెట్టాం. సో ఆ వీడియోని కూడా చూసేసి మరిన్ని ఇన్సైట్స్ అయితే గెయిన్ చేసుకోండి. సో వీడియో లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఉంది, వెళ్ళి చెక్అవుట్ చేసేయండి.